మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఈయన ఎంత బోల్డ్గా తయారవడానికి రీజన్ ఏంటి? ఇంట్లో నుంచి మనకి లవ్ దొరకనప్పుడు, పేరెంట్స్ దగ్గర నుంచి రానప్పుడు సంహౌ వి శివాజీ గారు రీసెంట్గా యాక్ట్రెస్ల మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సామాన్లు మీద నువ్వు వేసే డ్రెస్సెస్, నువ్వు ఇన్స్టాలో పెట్టే పోస్టులకి దానికి లింక్ ఉంది. నేను అడిగితే నువ్వేం చెప్తావు? ఒక పర్సన్ని తను వేసుకున్న బట్టల్ని బట్టి జడ్జ్ చేయడం పెద్ద తప్పు. అలా అనుకుంటే ఇప్పటివరకు జరిగిన రేప్ కేసెస్లో ఎవ్వరు షార్ట్ డ్రెస్లు వేసుకొని, మిడ్డీలు వేసుకొని తిరిగే, చెడ్డీలు వేసుకొని తిరిగే వాళ్ళని రేప్ చేయలే. అలాంటి నిర్భయ కేసులో కూడా ఉంది కదా, ఆమె నార్మల్ చుడిదార్ వేసుకునే వెళ్ళింది. శివాజీ గారి మాటలు తప్పు, కానీ జనాలందరూ శివాజీ మాటలను సపోర్ట్ చేస్తున్నారు. ఆ రెండు మాటలు తప్పు. ఆయన మంగపతి క్యారెక్టర్లోనే ఉండిపోయాడు కదా, ఆ మంగపతిలో ఎలాగా బిహేవ్ చేశాడో ఇక్కడ బయటకు వచ్చి కూడా అలానే ఉండాలంటే జరగదు. మొన్నటి వరకు కొన్ని మంత్స్ క్రితం వరకు సామాన్లు బాగుండాలి అంటే అని చెప్పి ఒక రీల్ వైరల్ అయింది. ఎవరు క్వశ్చన్ చేయలేదంటే ఆమె కామన్ అమ్మాయినా, కామన్ ఆవిడైనా? కామనర్ ఏమైనా మాట్లాడచ్చు, కానీ సెలబ్రిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్. సెలబ్రిటీ చేస్తే తప్పు, కామనర్ చేస్తే తప్పు కాదా? అంటే ఇప్పుడు శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నట్టు కదా. ఎందుకు బయట పెట్టుకుంటున్నారు? అంత బోల్డ్గా మీ ఇద్దరు కలిపి ఫోటోలు తీసుకోవడం అంత అవసరమా? నేనైతే నమ్మాను, నేనైతే పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, లైఫ్ లాంగ్ తనతోనే ఉందాం, నా లైఫ్ ఎండ్ వరకు తనే అనుకున్నాను. బేసికలీ నేను ఐ మీన్ డీప్ లవ్ షిట్ బుల్షిట్ అని. మోసం అంటే ఏంటి? నేను దాంట్లో చూసాను 4 గాజులు అమ్ముకోవడం. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి సో గోల్డ్ తీసేసి అమ్మేసి నన్ను డబ్బులు తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అది కూడా ఆ పర్సన్ వల్లనే స్టాప్ అయిపోయింది బేసికలీ. పక్క అబ్బాయితో మాట్లాడడం వల్ల, లేకపోతే వేరే అబ్బాయిలు వచ్చి నీకు కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల కపుల్స్ విడిపోతారు అని అంటే దానికి ఏంటి? మాట్లాడేటప్పుడు ఏముండదు, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పుడో వచ్చే ఒక గొడవలో అవన్నీ ఇన్వాల్వ్ చేసి గొడవ పడి మాట్లాడతారు కదా, మ్యానిపులేటివ్ పీపుల్ అలా ఉంటారు. ఇంకొకటి, మీ బ్రేకప్కి రీజన్ కొట్టడం ఏమైనా జరిగిందా? ఈ కాల్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. ఒక పెళ్ళికి వెళ్ళి ఉంటే అక్కడ ఎందుకన్నాడు? ఎక్స్ప్లెనేషన్ ఏం తీసుకోలేదు? ఏం లేదు, నాకు వచ్చే ఫేమ్ని, నాకు వచ్చే ఆఫర్స్ని చూసి తట్టుకోలేకపోవడం. లైక్ ఇప్పుడు ఆఫర్స్ కావాలి వెళ్ళి అడుగుతావా నువ్వు? సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ పక్కన పెట్టేసి కొన్నిసార్లు నేనే వెళ్ళి అడుక్కుంటాను. బిగ్ బాస్ వాళ్ళు అంత లాస్ అయ్యావా? బిగ్ బాస్ నుంచి ఎవరిని మూవీ ఇండస్ట్రీలో తీసుకోవట్లేదు. చాలా మంది పెద్ద పెద్ద కో డైరెక్టర్లు వాళ్ళందరూ బిగ్ బాస్ అంటే ప్రొఫైల్ పక్కన పడేయండి అంటారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నా ఫ్రెండ్ అండ్ గెస్ట్ ఇనయ, బిగ్ బాస్ కంటెస్టెంట్. ఇంకా చాలా ఈ మధ్యకాలంలో 3 రోజెస్ అండ్ సిరీస్లో అండ్ ఇంకొన్ని రోజుల్లో మూవీ రాబోతుంది. వాటన్నింటి మీద అండ్ తన జర్నీ గురించి నాకు తెలిసి ఇనయాని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మంచి చక్కగా జంటతో రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చారు. ఆ విషయాలు అన్నీ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తన లైఫ్ జర్నీ గురించి. ఇనయ హాయ్. హాయ్ శివ. ఎందుకు డల్ అయిపోయావు? లేదులే, నేనేం బాధపడట్లేదు. నేను చూసా కదా నన్ను, నాకు ఫుల్ హ్యాపీనెస్ ఇవ్వడానికి ఉన్నావుగా, నవ్వుపించడానికి. థ్యాంక్ యూ. చాలా సార్లు నేను నిజంగా ఒకటి చెప్పుకోవాలి, నేను ఎన్నిసార్లు బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, మేము ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు కలిసిన శివ ఉన్నప్పుడల్లా ఆ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫుల్గా నవ్వుకొని హ్యాపీగా నన్ను నా కొంచెం దాంట్లోంచి ఇలా శివ, పవిత్ర కొంతమంది ఉన్నారు, ఇలా వీళ్ళందరూ నన్ను నా లో సిచ్యువేషన్లో నాతో ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. యా, కాఫీ తాగుతావా? అవుతాను. కాఫీ. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ వాట్ ఫ్రెండ్స్ డు. యా, ఎలా ఉంది? హ్యాపీ? యా, నౌ ఐమ్ సూపర్ డూపర్ హ్యాపీ. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంత హ్యాపీనెస్ నా లైఫ్లో వస్తుందని అనుకోలేదు. అవును, ఎవరైనా అనుకోరు. నేను అప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, లైక్ ఎందుకు బయట పెట్టుకుంటున్నారు, ఎందుకు అలా అంత బోల్డ్గా మీ ఇద్దరు కలిపి ఫోటోలు తీసుకోవడం అంత అవసరమా అని నేను ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాను. దానికి ఆన్సర్ ఏం చెప్పలేదు ఆ రోజు, ఎందుకంటే నీ వాయిస్ బాగాలేదు ఆ రోజు. ప్రాబ్లం ఇప్పుడు చెప్పు. నేనైతే నమ్మాను, నేనైతే పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, లైఫ్ లాంగ్ తనతోనే ఉందాం,
ఇంకా నా లైఫ్ ఎండ్ వరకు తనే అనుకున్నాను. అందుకే నేను అంత స్ట్రాంగ్గా అంత బోల్డ్గా లైక్ ఐ యామ్ దిస్. నేను నా నా పార్ట్నర్ నేను చూపించుకోగలను. ఎందుకంటే నేను తనే లైఫ్ లాంగ్ అని నమ్మాను. కానీ అది పెద్ద నమ్మక ద్రోహం చేశారు నాతో. ఎందుకు అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ నేను నా సర్వం ఇచ్చినా కూడా అవతల వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, నన్ను ఫేమ్ కోసం, మనీ కోసం కానీ ఇంకా కొన్ని దానికోసం యూజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మాస్క్ బయటపడిపోతుంది కదా. 9 నెలల్లోనే బయటపడిపోయింది. మరి లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటామని చెప్పారు. నేనైతే నమ్మేశాను. అది నా తప్పు. బేసికలీ నేను ఐ మీన్ డీప్ లవ్ షిట్ బుల్షిట్ అన్ని అదంతా రాంగ్. బేసికలీ దట్ ఈస్ నాట్ ఎ ట్రూ లవ్. బేసికల్ అది ఒక సైడ్ నుంచి ఉంటే అవ్వదు కదా. ఇద్దరికి సేమ్ ఒపీనియన్స్ ఉండాలి కదా. ఇద్దరికి ఉంటే బాగుండేది. నేను కూడా కంటిన్యూ ఉంటే బాగానే ఉండేదని అనుకున్నాను. కానీ మోసం అంటే ఏంటి? నేను ఒక దాంట్లో చూసాను 4 గాజులు అమ్ముకోవడం. ఏంది ఇదంతా కదా? ఎంత అసలుకి యూట్యూబ్లో క్యాప్షన్స్ ఎలా పెడతారంటే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి సో నా గోల్డ్ అని తీసేసి 4 గాజులు హైలైట్ అయిపోయింది. సో గోల్డ్ తీసేసి అమ్మేసి దాన్ని డబ్బులు తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అది కూడా ఆ పర్సన్ వల్లనే స్టాప్ అయిపోయింది బేసికలీ. దాంట్లో 4 గాజులు కూడా పోయాయి. అంటే 2 గాజులు అమ్ముకోవడం చూసాను, నీది 4 గాజులు పోయాయి. అది ఏంటి యాడ్ ఉంటుంది కదా, 2 ముఖేష్ 2 గాజులు అమ్ముకున్నాను. నా 4 గాజులు పోయాయి సార్. నేను ప్రేమని నమ్ముకునే బదులు వేరే ఏదైనా పదార్థాలు నమ్ముకొని ఉంటే కూడా ఏం అవ్వదేమో. మొత్తం డబ్బులన్నీ లాస్ అయిపోయినా? డబ్బులు పోయాయి. ఎంత ఉండొచ్చు? అది వదిలేదా. నేను ఇంకా డబ్బుల గురించి నేను ఆ పర్సన్కి బ్రేకప్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పా, నీకు ఇంకేం కావాలి, నీకేం సెటిల్ చేయాలి, నీకు సెటిల్మెంట్ చేస్తాను, మళ్ళీ నాకు మొహం చూపించద్దని చెప్పాను. నీకు ఎంత కావాలి చెప్పు, నీకు మొన్ననే ఇచ్చిన డబ్బులు, ఇంకా ఎంత కావాలి, చచ్చేంత వరకు నిన్ను నీ ఫ్యామిలీని చూసుకోమన్నా నేను అలాగే ఇంత పంపించేస్తాను, నాకు నీ మొహం చూపించద్దని. ఇలా ఎంత బోల్డ్గా తయారవడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? నేను లైఫ్ లెసన్స్, నా లైఫ్ నాకు చాలా నేర్పించేసింది. నా దగ్గర ఎవరు చాలా రోజులు యాక్ట్ చేయలేరు. బేసికలీ నాలాంటి ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ దగ్గరనే ఎంత చేశారంటే నేను ఎక్కడో ఒక వీక్ అని అనిపించింది. అది ఎమోషనల్గా లవ్ దగ్గర వీక్. బేసికల్లీ దట్ ఈస్ లైక్ ఏంటి అంటే, నేను దీని గురించి కూడా చాలా రీసెర్చ్ చేశాను. బేసికల్లీ ఇంట్లో నుంచి మనకి లవ్ దొరకనప్పుడు, పేరెంట్స్ దగ్గర నుంచి రానప్పుడు సమ్హౌ వి వాంట్ దట్ వి లైక్ అలా ఉంటుంది. అది ఇప్పుడు నాకు అది కూడా పోయింది. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నౌ ఐఎమ్ మోర్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నిన్నే అడగాలి. శివాజీ గారు రీసెంట్గా యాక్ట్రెస్ల మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది, సామాన్లు మీద. లైక్ నువ్వు వేసే డ్రెస్సెస్, నువ్వు ఇన్స్టాలో పెట్టే పోస్టులకి దానికి లింక్ ఉంది. నేను అడుగుతున్నవి ఏం చెప్తావు దానికి సమాధానం? ఆబ్వియస్లీ నేను ఒక ఉమెన్గా, ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్గా నేను ఆన్సర్ ఇవ్వాలి ఈ క్వశ్చన్కి. ఎందుకంటే ఆయన చెప్పింది బట్టల గురించి మాట్లాడడం తప్పు. అది కూడా దాన్ని ఒక పర్సన్ని తను వేసుకున్న బట్టలని బట్టి జడ్జ్ చేయడం పెద్ద తప్పు. అలా అనుకుంటే ఇప్పటివరకు జరిగిన రేప్ కేసెస్లో ఎవ్వరు షార్ట్ డ్రెస్లు వేసుకొని, మిడ్డీలు వేసుకొని తిరిగే, చెడ్డీలు వేసుకొని తిరిగే వాళ్ళని రేప్ చేయలే. బుర్కాలో ఉన్నా కూడా రేప్ చేసి చంపేసిన వాళ్ళు చాలా సంఘటనలు ఉన్నాయి మన తెలుగులో. మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్గా చూసినా కూడా, ఇండియాలో చూసుకున్నా కూడా చాలా కేసెస్లో ఇట్స్ నాట్ అబౌట్ ద డ్రెస్సెస్. అలాంటి నిర్భయ కేసులో కూడా ఉంది కదా, ఆమె నార్మల్ చుడిదార్ వేసుకునే వెళ్ళింది. బట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెన్ ఈజ్ నవ్ ఇట్స్ రాంగ్. బట్ అలా ఇలా వేసుకుంటే అలా వేసుకుంటే ఇలా కాదు. వాళ్ళు చూసే విధానమే తప్పు అంటున్నాను నేను. దీనికి కూడా ఎందుకు తను చెప్పింది తప్పు అని నేను ఎందుకు స్ట్రాంగ్గా వాదిస్తానంటే, నిధి అగర్వాల్ గురించే మాట్లాడారు. నిధి అగర్వాల్ ఆ ఫంక్షన్లో నుంచి తన డ్రెస్ వేసుకుని వెళ్ళిన దాని గురించి కామెంట్ చేశారు ఆయన. అక్కడ నిధి కాకపోయినా ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అలానే తను ఎలాంటి మంచి డ్రెస్ వేసుకెళ్ళినా కూడా అలానే జరిగేది, మాబింగ్ జరిగేది. ఎందుకు అంటే అంతే, ఆడియన్స్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎలా వస్తారు సెలబ్రిటీల మీద తెలీదు, జరిగేది. దానికి డ్రెస్ సెన్స్కి సంబంధం లేదు. తను చీర కట్టుకొని ఉంటే ఇంకెవ్వరు తన దగ్గర రారు, తన దగ్గర నుంచి అంత మాబింగ్ జరగదు అని చెప్పి అనుకుంటున్నారా?
జరుగుతుంది. ఎందుకు తెలుసా? Hmm. నేను దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇండస్ట్రీలో ఉండే పాయింట్స్ చెప్తాను. ఈ సొసైటీలో మెన్కే సేఫ్ లేదు. సెలబ్రిటీస్ అయినా, ఎందుకంటే బాలయ్య బాబు గారు ఒక ఫ్యాన్ని కొట్టారన్నారు. నేను బాలయ్య బాబుకి ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే ఆయన ఫ్యాన్ని కొట్టలే. ఆయన ఎవరో ఏదో తప్పు చేయకుండా తను ఎందుకు కొట్టుంటారు? అవతల అలా ఫ్యాన్ మాబింగ్ జరిగినప్పుడు అతను ఎవరో ఏదో తప్పు చేశారు కాబట్టి ఆయన కొట్టారు కదా. మెన్ కాబట్టి ఆ సిచ్యువేషన్ అంత సూపర్గా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు తనకి అమ్మాయికి అంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నా హ్యాండిల్ చేయలేకపోయారు. కానీ బాలయ్య బాబు గారు సూపర్ స్ట్రాంగ్. అందుకే జై బాలయ్య ఆల్వేస్. దీని గురించి ఎవరు చెప్పారు తెలుసా? పూరి జగన్నాథ్ గారు ఇంటర్వ్యూ ఒకటి ఉంది. ఆ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారు బాలయ్య బాబు గారిని అందరు తప్పు పడతారు, అసలు అలా అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు ఈ సిచ్యువేషన్ గురించి. ఎందుకు అంటే ఒక సెలబ్రిటీ బయటకు వస్తే ఒక ఫ్యాన్స్ అని చెప్పి వస్తారు. ఫ్యాన్స్ ని నేను తప్పు పట్టట్లే, దాంట్లో ఎవడు ఎలా ఉంటాడో తెలియదు కదా. మగవాళ్ళకి అంటే లైక్ అబ్బాయిలకు కూడా వాచెస్ తీసుకెళ్ళిపోవడం, పర్సెస్ తీసుకెళ్ళిపోవడం, ఫోన్స్ కొట్టుకుపోవడము, బట్టలు చింపేయడము పెద్ద పెద్ద సూపర్ స్టార్స్కే జరిగాయి ఇలాగా. ఎందుకు అంటే ఇలా ఆడియన్స్ లోంచి ఎవరు ఎలా వస్తారో తెలియదు, మెన్కే సేఫ్ ఉండదు. అలాంటప్పుడు ఉమెన్ వేసుకెళ్ళిన బట్టల గురించి అన్ని మారిపోతుందని చెప్పడం అసలు ఏ విధంగా అయినా కరెక్టా? ఏ ఆస్పెక్ట్ లో కరెక్ట్ కాదు అది. అండ్ దాంట్లో బూతులు కూడా యాడ్ చేసి మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. అంటే ఇప్పుడు శివాజీ గారి మాటలు తప్పు, కానీ జనాలందరూ శివాజీ మాటలను సపోర్ట్ చేస్తున్నారు. ఆ 2 మాటలు తప్ప. అది ఆ సొసైటీ కూడా ఎలాగైపోయింది అంటే ఆయన బట్టలు అలా వేసుకెళ్ళకపోవడం కరెక్ట్ అని చెప్పి వీళ్ళు కూడా నమ్మేస్తున్నారు. ఇదంతా పేట్రియార్కీ సొసైటీ, మెన్ రూల్డ్ బై ఉమెన్ సొసైటీ బేసికలీ. అలా ఏం లేదే. ఉంది, అలానే ఉంది. ఆయన మంగపతి క్యారెక్టర్ లోనే ఉండిపోయాడు కదా. ఆ మంగపతిలో ఎలాగా బిహేవ్ చేశాడో ఇక్కడ బయటకు వచ్చి కూడా అలానే ఉండాలంటే జరగదు. అందుకే అంటే లైక్ నాలాంటి అని చెప్పను, అనసూయ లాంటి బోల్డ్ ఉమెన్ స్టాండ్ తీసుకున్నారు ఉమెన్ అందరి ముందు మాట్లాడడానికి ఆయన తరపు నుంచి. అయినా కూడా ఆవిడని కూడా తప్పు పడుతుంది ఈ సొసైటీ. ఎందుకు? ఆమె ఉమెన్ గురించి ఏదైనా మాట్లాడితే ఆయన నిన్న అనలేదు కదా. అంటే ఇప్పుడు ఒకరు ఒక 10 మందిని ఉద్దేశించి అన్నప్పుడు ఆ 10 మంది మాట్లాడలేకపోవచ్చు, కానీ ఒకరు మాట్లాడినా అందరికీ చెల్లుతుంది కదా. అలా అనసూయ గారు కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకొని స్ట్రాంగ్ గా షీ కెన్ స్పోక్. దట్ ఈస్ దాన్ని ధైర్యం అంటా నేనైతే, బోల్డ్ గా మాట్లాడడం అంట. హార్స్ రైడింగ్ నేర్చుకున్నావా ఏంటి? ఈ టాపిక్ అవ్వలేదు, నువ్వు ఎందుకు మధ్యలోకి బయటకు వచ్చేస్తున్నావు? ఇంకా టాపిక్ చాలా ఉంది మాట్లాడడానికి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మన ఇండియన్ కల్చర్ లో చాలా దగ్గర చూసినా కూడా, చాలా టెంపుల్స్ కానీ అక్కడ నువ్వు పాత శిల్పాలని చూసినా కూడా ఉమెన్ ఎంత అందంగా చెక్కుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు అలాంటి బట్టలు వేసుకున్నట్టే కదా. అప్పుడు సొసైటీ వీళ్ళని వల్గర్ అని చెప్పలేదే, అది మన ఇండియన్ కల్చరే కదా. అండ్ మన ఇండియాలో ఒక 100 years ముందు, లైక్ 100 years ముందు జనాల్ని చూపించాలంటే ఎలా చూపిస్తారు? మన స్వాతంత్రం రాకముందు సినిమాల్లో వాళ్ళని చూపించాలంటే ఎలా చూపిస్తారు చెప్పు? పొన్నియిన్ సెల్వన్లో దాంట్లో ఊర్లో ఉండే వాళ్ళనంతా ఎలా చూపించారు రాజుల కాలంలో? వాళ్ళందరినీ వితౌట్ బ్లౌజ్ సారీ వేసుకొని అది ధోతిలా కట్టుకొని ఇప్పటికీ ఉన్నారు కదా. అంటే అది కల్చర్, మన ఇండియన్ కల్చర్ కదా అది. అప్పుడుండే మెన్ సొసైటీ వాళ్ళని వల్గర్ గా చూడలేదు కదా. ఇప్పుడుండే మెన్కి బుద్ధి లేదా? వల్గర్ గా ఎందుకు చూస్తున్నారు? మీ కళ్ళే తప్పు, మీ పర్స్పెక్టివ్ తప్పు, మీరే కరెక్ట్ గా చూడట్లేదు. బేసికలీ చూస్తున్నారు కాబట్టి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు కాబట్టే కదా తను అలా చెప్పింది. వేసుకునే బట్టల గురించి చెప్పారు కదా. అంటే 100 years ఉన్న మెచ్యూరిటీ కూడా ఇప్పుడు జనాలకి లేదు, వెళ్ళిపోయిందా? మీరు మన సొసైటీలో ఇప్పుడు ఏంటి అంటే మోడర్న్ సిటీలు ఎదుగుతున్నాయి కానీ జనాలు అయితే వాళ్ళ మైండ్లో నుంచి పడిపోతున్నారు. వాళ్ళ మైండ్ ఎదగట్లే, మెచ్యూరిటీ రావట్లే. బేసికల్లీ వరల్డ్ ఎక్కడికి వెళ్తుంది? ఎన్ని పెద్ద పెద్ద జరుగుతున్నాయి, పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి సొసైటీలో. అదంతా కాదు, ఇంకా వీళ్ళకి ఇంకా అమ్మాయి వేసుకునే బట్టల దగ్గర ఆగిపోయారంటే మీరందరూ అస్సలకి ఏం చెప్పాలో. నీకు బాగా హట్ అయినట్టుంది. నేను చాలా హట్ అయ్యాను. ఇంకా నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్తాను. అసలు ఇండియాలో బ్లౌజ్ కల్చర్ ఎప్పుడు వచ్చింది? తెలీదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక. ఇది ఒక థియరీ ఉంది, థియరీ కాదు, దిస్ ఇస్ రియల్ యాక్చువల్లీ. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక సుభాష్ చంద్రబోస్ వాళ్ళ సిస్టర్ ఆ ఎలైట్ కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వడానికి, లైక్ వాళ్ళు వెళ్ళి కలవాలన్నా మాట్లాడాలన్నా చీప్ గా చూస్తున్నారు సంథింగ్, ఏదో వాళ్ళ స్టైల్ వేరు కదా బ్రిటిష్ స్టైల్. వాళ్ళలో కలవడానికి తను శారీ మీద బ్లౌజ్ వేసుకోవడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత స్లోగా ఇండియన్ లో బ్లౌజ్ కల్చర్ స్టార్ట్ అయింది. యు నో వాట్? మనము బ్రిటిష్ వాళ్ళని చూసి బ్లౌజ్ వేసుకోవడం నేర్చుకున్నాక ఆ కల్చర్ స్టార్ట్ అయింది. వీళ్ళు
మాట్లాడుతున్నారు బట్టల గురించి. వాహ్, ఏం మాట్లాడుతున్నారు బట్టల గురించి. మన ఇండియాలో ఇంకా మాట్లాడితే వాళ్ళకి నాకు అసలు కాదు నార్మల్గా నేను ఒకటి నార్మల్గా కప్పుకోవడం తప్ప, నార్మల్గా మంచి పద్ధతిగా వెళ్ళడం తప్ప, జస్ట్ ఆస్కింగ్. ఓ చీర కట్టుకొని బ్లౌజ్ వేసుకొని మంచిగా పద్ధతిగా ఉండడం కానీ లేకపోతే అని అంటారు కదా, లైక్ అది అలా వెళ్ళడం తప్ప, అలా ఉండడం తప్ప. సరే మూవీస్ తీస్తున్నారు, మూవీస్ లో అన్ని పద్ధతిగానే తీస్తున్నారా? లేదు కదా. ఎలా కావాలంటే అలా డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయిందా? ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి వేసుకుంటారు కదా. ఇప్పుడు అది నువ్వు అలా వెళ్ళడం తప్ప అంటే తప్పు కాదు, అలా కూడా వెళ్ళొచ్చు. డ్రెస్సింగ్ అనేది వాళ్ళ ఇండివిజువల్ పర్సనల్ ఒపీనియన్. వాళ్ళకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకుంటారు. ఇంకొకరికి నచ్చినట్టు, ఇంకొకరికి కావాల్సినట్టు మీరు ఎలా అనుకుంటున్నారు, మీరు ఏం చూస్తారు, మీరు ఎలా చూస్తారు అని చెప్పి మేము బట్టలు ఏం వేసుకొని వెళ్ళట్లే అమ్మాయిలు ఎవరు. అంటే లైక్ ఇప్పుడు ఆయన వర్డ్స్ని, కొన్ని వర్డ్స్ని తప్పుపడుతున్నారు కదా. లైక్ మొన్నటి వరకు కొన్ని మంత్స్ క్రితం వరకు సామాన్లు బాగుండాలి అంటే అని చెప్పి ఒక రీల్ వైరల్ అయ్యింది. ఎవరు క్వశ్చన్ చేయలేదంటే ఆమె కామన్ అమ్మాయినా, కామన్ ఆవిడేనా? అదే మన సొసైటీ ఉంది కదా, ఇది ఎంత పిఆర్ గేమ్స్. ఇక్కడ అర్థమవుతుందా నీకు? ఆ మూవీ ఉంది కాబట్టి ఆయన పిఆర్ గురించి, వాళ్ళ పిఆర్ టీమ్ మూవీని ప్రమోట్ చేయడానికి చేశారేమో. అది కూడా ఒక పర్సెప్షన్ ఉండొచ్చు మేబీ. కానీ సెలబ్రిటీ ఏదైనా మాట్లాడితే మాత్రం మీడియా కూడా స్ట్రెస్ చేస్తుంది. కామనర్ మాట్లాడితే స్ట్రెస్ చేయదు. కామనర్ ఏమైనా మాట్లాడొచ్చు, కానీ సెలబ్రిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్. సెలబ్రిటీ చేస్తే తప్పు, కామనర్ చేస్తే తప్పు కాదా? అంటే ఇప్పుడు శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఆబ్వియస్లీ నేను రెండు వైపులా మాట్లాడాలి. నేను ఇప్పుడు శివాజీ గారు చెప్పిన కామెంట్స్ తప్పే, అలానే ఆ చెప్పిన కామెంట్స్ కూడా ఆయన ఏంటి ఇప్పుడు నువ్వు రీల్ చెప్పావు కదా, ఆ రీల్లో చేసిన వాడు తప్పే. వాడిని ఎందుకు సొసైటీ అడగట్లేదు ఇంకా? ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను. నువ్వు అడగకపోతే నేను దీని గురించి మాట్లాడను కదా. ఎందుకంటే నా లైఫ్ లో బొచ్చడు నడుస్తుంది, నాకు దానికే టైం లేదు. అండ్ నా మూవీ ప్రమోషన్స్ ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి, నాకు దానికే టైం లేదు. నువ్వు అడిగావు ఈ క్వశ్చన్కి, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆన్సర్ ఇచ్చాను. లేకపోతే నాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు తెలుసా సెలబ్రిటీలని అంటే తప్పు అని ఎందుకు పడతారు తెలుసా? సెలబ్రిటీ చెప్తే నలుగురు వింటారు, ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో ఉన్నారు, 4 సినిమాలు చేస్తున్నారు, ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు, సినిమా ఇన్ఫ్లుయెన్స్ జనాలకి ఉంటుంది కాబట్టి సినిమా వాళ్ళు చెప్తే నలుగురికి వెళ్తుంది. కానీ ఒక కామనర్ ఎంత చేసినా ఎంతవరకు వెళ్ళగలుగుతాడు చెప్పు? ఆ రీల్ వైరల్ అయ్యింది, కొన్ని రోజులు అందరు ఉండదు. కానీ ఒక సెలబ్రిటీ లైఫ్ లాంగ్ అది అట్లనే ఉంటుంది కదా, ఒక మచ్చనే కదా. సెలబ్రిటీ అనే హోదాని జనాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా అడుగుతారు జనాలు. హార్స్ రైడింగ్ దాని గురించి అడిగా, అది ఎందుకు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? నాకు చాలా ఎందుకు అంటే మా తాతయ్యకి హార్సెస్ ఉండేవి మా ఊర్లో, మా డాడీ వాళ్ళ ఫాదర్కి. సో వీళ్ళందరికీ హార్స్ రైడింగ్ వచ్చు. సో మా ఫ్యామిలీలోనే ఉంది, హార్సెస్ ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. సో నాకు ఇంట్రెస్ట్. సో మా తాతతోనే గుర్రాలన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ ఈ జనరేషన్లో నేనైనా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది, అది మనసులో ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది, నేను నేర్చుకున్నా. సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి ఏంటి అంటే నాకు ఎవరొద్దు, నాకు లైఫ్లో ఎవరు లేరు, నాకు నేనే. సో నేను ఖాళీ ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ చచ్చిపోతా కదా. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్, న్యూ స్కిల్స్ ఐ వాంట్ టు లెర్న్. తర్వాత చాలా కొత్త విషయాలు చేయాలి, క్రేజీ చేయాలి. ఐ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఐ వాంట్ టు డూ క్రేజీ. కాదు ఇప్పుడు హార్స్ రైడింగ్ చేస్తారు కదా, ఎగురుతూ ఉంటాం కదా, నొప్పి పెట్టదు, బ్యాక్ పెయిన్ వస్తుంది. అది ఆ కుర్చీ కూడా చాలా రాడ్ లాగా ఉంటది. ఏం లేదు, కర్ర పెట్టుకొని మా గైడ్ తను నేర్పించాడు. ఇంకొంతసేపు నేను చేయకపోతే నన్ను కొడతాడేమో అనిపిస్తుంది నాకు. అవునా? అంత స్ట్రిక్ట్ ఉంటుందా? చాలా స్ట్రిక్ట్ ఉంటారు. మై గురు చాలా స్ట్రిక్ట్ గా నేర్పిస్తారు. నేను నార్మల్ గా హార్స్ ని తీసుకొని వాక్ వెళ్ళిపోతాను, హార్స్ లో నార్మల్ గా వెళ్ళిపోతాను. బట్ ఐఎమ్ నాట్ ఏ ప్రో రైడర్. ఇప్పుడు హార్స్ రేసింగ్స్ లో అంత ప్రో రైడర్స్ ఉంటారు, అంత ప్రో కాదు. నేను హార్స్ మీద కూర్చొని హార్స్ ని తీసుకొని వెళ్ళగలను, నడిపించగలను, అక్కడ వరకు వచ్చాను. ఇంకా దాంట్లో లెవెల్స్, స్టేజెస్ ఉంటాయి. సో నేను దాంట్లో ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేమ్స్ ఆడతా దాంట్లో, పోలీ అంటారు. అవును, పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. సో చెప్పు. సో పోలో ఛాంపియన్ అవ్వాలి అంటే లైక్ అంతా లేదు, దాంట్లో మొత్తం వెళ్ళిపోతానేమో. పోలో అనే గేమ్ ఉంది, దాంట్లో
అంటే లైక్ ఆ హార్స్ రేస్ అంత నేర్చుకున్న తర్వాత పోలో ఉంటాయి, హార్స్ రేసింగ్స్ ఉంటాయి. దానికంటే ఒక సపరేట్ ఒక వరల్డే ఉంది. నేను ఇందాకే అడగాల్సిన క్వశ్చన్, ఎందుకనే నార్మల్గా అంటే లైక్ ఏ డ్రెస్సెస్ వేసుకున్నామో తెలీదు, అదే లైక్ అదే ఏం వేసుకున్నానో తెలీదు, ఎలా ఉన్నావో అలా ఫొటోస్ ఎందుకు అంత రాగా పెడతావు ఇన్స్టాలో? అంత రా ఎందుకు? ఏమైనా ఆఫర్స్ వస్తాయా? ఇన్స్టా వల్ల అయితే నిజంగా రావు. నేనేం చేస్తాను, నేను చేస్తుంది జిమ్ ఒకటే. నాకుండే ఇప్పుడు ఏకైక ఒక హ్యాపీనెస్ ఏదైనా ఉంటే జిమ్కి వెళ్తున్నా. జిమ్కి వెళ్ళడం వల్ల నాకు హ్యాపీగా అనిపిస్తుంది. జిమ్కి వెళ్తే ఒక సపరేట్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. బికాజ్ మనం ఇలా ఉన్నాం, ఇలా మారుతున్నాము. మన బాడీ లైక్ ఏంటి అంటే, నువ్వు డబ్బులు ఇచ్చి ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు, కానీ బాడీని కొనలేం కదా. మన బాడీ రాదు కదా, డబ్బులు ఇస్తే మారదు కదా, డబ్బులు ఇస్తే అందరికి సిక్స్ ప్యాక్లు రావు కదా. డబ్బులతో ఏదైనా కొనొచ్చు. డబ్బులతో కొనలేనిది ప్రేమ అంటారు కదా. దాంతో పాటు ఇంకొక థింగ్ నేను ఏమంటానంటే, మన బాడీ. ప్రేమని కూడా కొనేసేయచ్చు ఈ కాలంలో చెప్పాలంటే. బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టున్నావు. సో అందుకే డబ్బులతో కొనలేని ఒకే ఒక్కటి ఏంటంటే మన శరీరం. అదో మనం ఎప్పుడు దాన్ని డబ్బులు పెట్టి కొనలే, దాన్ని డబ్బులు పెట్టి చేయించలేము, మార్చలేము. దాన్ని జిమ్లో మార్చుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలు, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో అందుకే నేను జిమ్ వెళ్ళిన జిమ్ ఫొటోసే పెడతాను అంతే. ఇంకేం లేదు నా లైఫ్లో, ఏం మిగల్లే. ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళావా? వెళ్ళా. అవునా? వెళ్ళా. ఫుల్ వెళ్ళా డిప్రెషన్లో. బట్ నేను ఎప్పుడు మరీ అంత లో అయిపోయేదైతే అంతలాగా అది ఇనాయానే కాదు. అంత లో అయిపోయి చచ్చిపోయే రకమైతే ఇనాయా కాదు. ఈ మధ్య 3 రోజెస్లో లైక్ ఇంకో కొన్ని సినిమాల్లో, సర్లే నువ్వు ఫ్రెండ్ అయిన పేర్లు మర్చిపోయావు నాకు తెలుసు. సరే, బచ్చలమల్లి, భైరవం, శివం బజ్జే, జాట్, 3 రోజెస్, ఇన్ని మూవీస్ ఎప్పుడు చేసినవి ఇవన్నీ? లాస్ట్ ఇయర్ నుంచి చేసావు. లైక్ నువ్వు లాస్ట్ టైం నాకు ఎప్పుడు చెప్పినట్టు గుర్తు, నేను లీడ్ రోల్స్ కోసమే మ్యాక్స్ ట్రై చేస్తాను అని చెప్పావు. లీడ్ రోల్స్ కాదు, నెగిటివ్ లీడ్స్, యాంటాగనిస్ట్. ఎందుకు? మనము చాలా క్లారిటీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఎంతమంది రావట్లేదు, ఎంతమంది ఫుల్ రెడీగా ఉన్నారు ఏం చేయడానికైనా. 16 yearsకే వచ్చేస్తున్నారు. చాలా లైక్ ఇట్స్ ఇండస్ట్రీ ఈజ్ లైక్, ఇప్పుడు మన తెలుగు అమ్మాయిని బిగ్ బాస్ తర్వాత మళ్ళీ నాకు లీడ్ రోల్స్ ఇవ్వమని చెప్పి నేను అడిగితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో. ఉండను, నేను ఇంకా కనిపించను. నేను అందుకే క్యారెక్టర్స్ చేశాను అన్నిట్లో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ ద క్యారెక్టర్స్. ఎందుకంటే నేను యాక్టింగ్ నన్ను చేయగలను, నాకు నమ్మకం ఉంది. సరే నేను క్యారెక్టర్స్ చేసుకుంటాను, నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవ్వండి అని అనుకున్నాను. ఇంపార్టెంట్ కాకుండా ఇలా వచ్చి ఇలా ఇప్పుడు వెళ్ళిపోయిన మూవీస్లో తెలియట్లే ఇలా వచ్చారు, అయినా చేశాను. సరే కొన్ని లీడ్ రోల్స్ వచ్చాయి, కొన్ని ఈటీవీ విన్లో ఒకటి మధుశాల అని ఉంది, ఇంకొకటి క్రాంతి అని ఆహాలో ఉంది. కానీ అవి ఏంటంటే అంత వెల్ ప్రమోటెడ్ కాదు. ఓటీటీ మూవీస్ రిలీజ్ అయినట్టే ఎవరికి తెలీదు. సో అలా ఉన్నాయి. ఇంకా 3 రోజెస్ ఏంటి అంటే వెబ్ సిరీస్ కాబట్టి దానికి ఇప్పుడు ప్రమోషన్ బాగుంది కాబట్టి నా క్యారెక్టర్ కొంచెం బయటకు వచ్చింది. అండ్ దాంట్లో కూడా ఏంటి అంటే ఒక డ్యువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్. దాంట్లో కూడా లీడ్ కాదు నేను చేసింది, ఒక కామెడీ రోల్. వైవ హర్ష పక్కన నాది ఒక డ్యువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాను. లైక్ ఇప్పుడు ఆఫర్స్ కావాలి వెళ్ళి అడుగుతావా నువ్వే? మనకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ పక్కన పెట్టేసి కొన్నిసార్లు సార్ ప్లీజ్ సార్, నేను బిగ్ బాస్ అని నన్ను చూడకండి, నేను పర్ఫామ్ చేయగలను, నేను యాక్ట్ చేయగలను, మీకు కావాలంటే ఆడిషన్ చేసి చూపిస్తాను, మీరు చెప్పండి సార్, నేను ప్రిపేర్ అవుతాను, కావాలంటే నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి, నేను క్యారెక్టర్స్ కూడా చేస్తాను, నేను లీడ్ చేస్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని నేనే వెళ్ళి అడుక్కుంటాను. కాదు, ఇప్పుడు ఇందాక నుంచి మాటల్లో నాకు బిగ్ బాస్ నుంచి అని చూడకండి, బిగ్ బాస్ నుంచి అని చూడకండి, ఈ బిగ్ బాస్ వాళ్ళు అంత లాస్ అయ్యావా? నేను లాస్ అవ్వలేదు. బిగ్ బాస్ నుంచి ఎవరిని మూవీ ఇండస్ట్రీలో తీసుకోవట్లేదు. చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళందరూ బిగ్ బాస్ అంటే ప్రొఫైల్ పక్కన పడేయండి అంటారు. నిజం. ఎందుకు? అంతే, బిగ్ బాస్ వాళ్ళని మూవీ ఇండస్ట్రీలో యు కాంట్ సీ బిగ్ బాస్ పీపుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. మరి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ యాక్టర్ అవుతా, ఎవరు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు నేను యాక్టర్ అవుతా, నేను ఇది చేయాలనుకుంటున్నాను
నేను యాక్టర్గా మంచి యాక్టర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మరి అంటున్నారు కదా, మరి కొత్తగా వచ్చే రావాలి అని అనుకునేవాళ్ళు. నేను వాళ్ళకి ఏం చెప్పలేను. నేను బయటకొచ్చి ఇప్పుడు నేను ఎలా పడ్డానో మళ్ళీ బయటకొచ్చానో అలానే ఇండస్ట్రీ మారుతదేమో కొన్ని రోజుల తర్వాత. ఉమ్, ఇప్పుడిప్పుడు నాకు కూడా మంచిగా లైక్ షోస్ గానీ, వెబ్ సీరీస్ గానీ, మూవీస్ గానీ వస్తున్నాయి. ఉమ్, మేబీ అది స్లోగా జర్నీ జరగచ్చేమో. చాలామంది ఇప్పుడు 'బిగ్ బాస్' ఇప్పటివరకు ఒక లెక్క, దాని తర్వాత ఇంకొక లెక్కేమో మారుతదేమో. అది నేను చెప్పలేను. వచ్చే వాళ్ళని బట్టి ఉంటదది. ఉమ్, 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 కానీ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళల్లో ఉమ్, వేళ్ళలో లెక్కపెట్టిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నారు. ఉమ్, వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ ఏమి అవ్వలే ఎవరు. ఉమ్. బిగ్ బాస్‌కి వెళ్ళిన వాళ్ళందరినీ చాలా రేర్ పీపుల్ మాత్రమే మూవీలో ఉన్నారు. కానీ నీకు బిగ్ బాస్ వల్లే కదా మంచి బెస్ట్ ఫేమ్ ఏ మూవీ తెలుగు వచ్చింది ఆడియన్స్ బిగ్ బాస్ వల్ల చెప్పు ఫేమ్ ఒకసారి? అంటే లైక్ సినిమాలో ఫేమ్ కాదు. సినిమాలు వేరు. సినిమాలో నేనెళ్ళి ప్రతి ఆఫీస్‌కెళ్ళి నేను అడుక్కున్న ప్రతి ఆఫీస్‌కి ఆడిషన్‌కెళ్ళా నేను. బిగ్ బాస్ తర్వాత. ఐ డోంట్ హావ్ ఎనీ షేమ్ ఆన్ థట్ నేను చెప్పడానికి. ఉమ్, ప్రతి మూవీ ఆఫీస్‌కెళ్ళి నేను బిగ్ బాస్ గురించి చూడొద్దు సార్ నాకు, నేను చేస్తాను. మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. మీరు రెమ్యూనరేషన్ నేను ఎక్కువ తీసుకుంటాను అనుకుంటారేమో, పర్లేదు నాకు. అంటే లైక్ నేనెంత ఇది చేసుకున్నాను అనుకున్నా మూవీ ఇండస్ట్రీలో ఉండడానికి, రావడానికి అంత జరిగాయి. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి అంటే కొంచెం ఫేమ్ ఉండి ఆఫర్లు వచ్చాయంటే ఒక లెక్క, కానీ మనమే వెళ్ళి అడిగామంటే కొంచెం అడ్వాంటేజ్లు తీసుకుంటారని విన్నాను. అడ్వాంటేజ్‌లు తీసుకునేటప్పుడు సార్ వద్దు సార్. చిన్న క్యారెక్టర్ ఇచ్చుకోండి నేను చేసుకుంటాను. చేసావా? చిన్న క్యారెక్టర్‌లే చేసుకుంటాను. నాకు పెద్ద పెద్ద క్యారెక్టర్‌లు అవసరం లేదులెండి. ఫేస్ చేసావా అవి? జరుగుతాయి. అన్నీ జరుగుతాయి. ఇండస్ట్రీలో అవన్నీ కామన్, పక్కకు వదిలేసేయాలి. కానీ నువ్వు వెళ్ళి నువ్వు హ్యాండిల్ చేయగలవు మనుషులు. అది ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే అది నేను బోల్డ్‌గా ఉంటాను. నేను ఏమైనా మాట్లాడగలను. నేను ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడతానని భయపడతారు. అలా అని కాకుండా మీడియా వల్లనే చాలా వరకు ఇప్పుడు హెల్ప్‌ఫుల్ అయింది. చాలామంది అడగట్లేదు. ఓకే 80% తగ్గిపోయింది బేసికల్లీ. ఓకే నాకు ఒక డౌట్ ఉండే వినయ, ఇది పర్సనల్ కోసం. పొసెసివ్నెస్ పక్క అబ్బాయితో మాట్లాడడం వల్ల, లేకపోతే వేరే అబ్బాయిలు వచ్చి నీకు కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల కపుల్స్ విడిపోతారు అని అంటే దానికి ఏం చెప్తా? గొడవలు అవుతాయి. అవుతాయి. దానికి వేరే అబ్బాయిలు మాట్లాడడం వల్ల కాదు. ఉమ్, మాట్లాడేటప్పుడు ఏముండదు. తర్వాత ఇంటికొచ్చాక అప్పుడు అక్కడంతా ఏముండదు. ఉమ్, దాన్ని వచ్చాక తర్వాత అప్పుడు కూడా కాకుండా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పుడో వచ్చే ఒక గొడవలో ఉమ్, అవన్నీ ఇన్వాల్వ్ చేసి గొడవ పడి మాట్లాడతారు కదా! మానిపులేటివ్ పీపుల్ అలా ఉంటారు. ఉమ్. సో, అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విడిపోతారు. ఇంకొకటి, మీ బ్రేకప్కి రీజను కొట్టడం ఏమైనా జరిగిందా? లేదు అంత సినిమాలు నన్ను తిట్టడం? జరిగింది. ఏమని తిట్టారు? హి కాల్డ్ మీ బిచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. ఒక పెళ్ళికెళ్ళుంటే అక్కడ తెలుగులో తెలుగులో. నిన్ను? అవును. అప్పుడు కోపం వచ్చింది. అదే రోజు లాస్ట్ ఇంకా. ఎందుకు అన్నాడు? ఎక్స్ప్లెనేషన్ ఏమి తీసుకోలేదు? ఏం లేదు. నాకొచ్చే ఫేమ్‌ని, నాకొచ్చే ఆఫర్స్‌ని చూసి తట్టుకోలేకపోవడం. జెలసీ. జెలసీ. సోషల్ మీడియాలో మన గురించి, మన పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటే దిష్టి కూడా తగులుతది. నమ్ముతావా? దిష్టి కూడా తగులుతది. మేబీ అది నమ్ముతావా? దిష్టి వల్ల కూడా పోయి ఉండొచ్చేమో నా లైఫ్. అందుకే నేను ఫోటో షూట్ చేయడం కూడా వదిలేసా నేను. ఉమ్, 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 నేను ఇన్‌స్టాకి ఎంత దూరంగా అంత దూరంగా ఉంటున్నా నేను. ఈ ఇయర్ అంతా చూసుకుంటే నా ప్రొఫైల్ ఫోటో షూట్స్‌లే లేవు. ఎక్కడ ఏ బట్టలు మంచిగా ఏసుకొని కామన్‌గా నార్మల్‌గా ఎక్కడికో వెళ్ళింది, నార్మల్‌గా ఉండింది ఇవే ఫోటోలు పెట్టుకున్నాను తప్పితే ఏం లేదు. ఓకే. ఇంకొకటి జనాలందరికీ ఇనాయ ఇంటర్నేషనల్ ట్రిప్స్ లైక్ అటు దుబాయ్, యుఎస్ వెళ్ళలే నేను తెలుసు. యూఎస్‌కి వెళ్ళలే, ఎక్కడెక్కడికి యూకేకి వెళ్ళావు? వెళ్ళలే. ఎక్కడెక్కడికి వెళ్ళావు? నేను వెళ్ళింది 4 కంట్రీలకి. దానికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరుగుతుందని చెప్తారు. దుబాయ్‌కి వెళ్ళాను, బ్యాంకాక్‌కి వెళ్ళాను, తర్వాత చెప్పు. శ్రీలంక వెళ్ళాను. ఉమ్, ఇంకా ఎక్కడికి వెళ్ళాను? సింగపూర్, మలేషియా వెళ్ళాను అంతే. ఉమ్. ఎందుకు ఎందుకు కంట్రీస్కి వెళ్తారు? నార్మల్ జనాల ట్రావెల్ డౌట్. ట్రావెల్ 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 నేను దుబాయ్ వెళ్ళింది మాత్రం దట్ ఈస్ రియల్ ఎస్టేట్ పర్పస్. అక్కడ నా ఫ్రెండ్ వెళ్ళి సెటిల్ అయిపోయాడు. వాళ్ళ వైఫ్ అక్కడ ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుంది. సో తన దగ్గర నేను వర్క్ యాక్చువల్గా నేర్చుకోవడానికి వెళ్ళాను. బేసికలీ రియల్ ఎస్టేట్ అక్కడ నేను కూడా చేయాలని వెళ్ళాను. ఇప్పుడు కూడా ఐ మీన్ దట్ లైక్ అది మనకు సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి కదా ఇండస్ట్రీలో మనకు అంత ఫుల్ పైసా నయ్యాత ఇండస్ట్రీ.
అందుకే పక్కన ఇంకో ప్రొఫెషన్‌లా దాన్ని స్టార్ట్ చేశాననమాట. ఓకే. సో, దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో ఉన్నా ఇప్పుడు ప్రెజెంట్. ఇనాయక్ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. అందరూ నా ఫ్రెండ్సే. బట్ ఐ డోంట్ హావ్ ఎనీ ఫ్రెండ్స్. ఆహా! ఇదేంది రామ్ సినిమా ఒకటి ఉంది. ఐ లవ్ యూ బట్ ఇదిలో ఉంటదబ్బా! ఎందుకు ఫ్రెండ్స్? నేనేంటి అంటే నేను చాలా ఒంటరిగా నా బాధలు నేను చెప్పుకోలేను. నేను బయటకి ఉండలేను నేను. హ్మ్. నేను చెప్పుకుంటే కూడా ఏమైతుంది నన్ను నాకు నేను లోగా ఫీల్ అయితాను నేనేదైనా చెప్పుకున్నాననుకో. హ్మ్. నాకు నేనే లోగా ఫీల్ అయితా. నాకే నచ్చదు. అందుకే నేను అందరికీ అన్నీ చెప్పుకోను. నేను హ్యాపీగా ఉన్నప్పుడే కలుస్తాను అందరిని. హ్మ్. నేను బాధలో ఉన్నప్పుడు కలవను. ఎందుకు తక్కువైపోతావనా? అది నా ఓన్ ఫీలింగ్ అంతే. కానీ అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళొచ్చి ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. నువ్వు ఏ అంటే లైక్ నువ్వు, పవిత్ర ఇంకా కొంతమంది మేము కలిస్తే అయిపోయింది ఇంకా. నవ్వుతూనే 4, 5 గంటలు నవ్వుతూ అయిపోతాయి. లైక్ అదే ఉండాలి కొంచెం సర్కిల్ ఆ! అనేది. అందుకే. ఇప్పుడు ఫ్యామిలీ మరి బానే ఉన్నారు ఫ్యామిలీ. హ్మ్. తీసుకురాలే? వస్తున్నారు. వస్తున్నారు, వెళ్తున్నారు. హ్మ్. అంతే ఇట్స్ గుడ్ నౌ అంతే. మళ్ళీ రిలేషన్‌లోకి ఎళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంక చచ్చిపోవాలని నువ్వు పెళ్లి చేసుకోవా? వద్దమ్మా అసలు ఇలాంటి దారుణాలన్నీ మనకొద్దు. మనము హ్మ్. ఇంకొక 10 ఇయర్స్ తర్వాత ఆలోచిస్తా. అప్పటి వరకు ఆలోచించను. ఏ ముసలోళ్ళు అయిపోతారబ్బా! ఏం గాను ఇంకా సెక్సీగా తయారవుతా నేను. ఆ! 2 ఏళ్ళు జిమ్ చేస్తేనే ఇంత అందంగా ఉన్నాను. 10 ఏళ్ళు ఇంకా చేశాననుకో ఎలా ఉంటానో ఒకసారి ఆలోచించు. ఆ ఊహే బావుంది కదా! అయితే మరి ఇంక లవ్‌లోకి, రిలేషన్‌లోకి అలాంటివి లవ్వు, ఏమి ఎళ్ళవు. రిలేషను మనకి ఇవంతా వర్కౌట్ కాదు అస్సలకి కాదు. సినిమా జర్నీ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినావు? రిలీజ్‌కి ఎన్నున్నాయి? ఇప్పటి వరకు ఒక 11 మూవీస్ నేను మొన్న ఐఎండీబీ ఎందుకో ఎవరో చెప్తే ఐఎండీబీ వేరే వాళ్ళది చూస్తూ నాది ఓపెన్ చేశాను. 11 మూవీస్ ఉన్నాయి. నేనే చెప్పాను నీకు ఐఎండీబీ. నేను 11 మూవీస్ ఎప్పుడు చేశానురా అని అనుకున్నా నేను. ఆ! అన్నీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఒక 3 మూవీస్ రిలీజ్‌కుంది. హ్మ్. ఎప్పుడెప్పుడు? జనవరి 1కి ఒక మూవీ రిలీజ్ ఉంది 'మదం' అని చెప్పి. హ్మ్. సో, అది నేను చాలా హోప్‌ఫుల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసిన. చాలా మంచిగా వచ్చింది ఔట్‌కమ్. హ్మ్. చాలా మంచిగా లైక్ నేను పెర్ఫార్మ్ చేశానని నాకు అన్నిట్లో సాటిస్ఫాక్షన్ దొరకదు కదా! ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే అంత లెంతీ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఒక మూవీ అంతా ఒక క్యారెక్టర్ మీద నడిచిందన్నప్పుడు హ్మ్. అది నాకు నచ్చింది. అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేశాను కాబట్టి సాటిస్ఫైడ్ విత్ దట్ మూవీ. హ్మ్. అది రిలీజ్ అయ్యి ఆడియన్స్ కూడా హిట్ చేస్తే హ్మ్. ఐ ఫీల్ సో హ్యాపీ. 'బిగ్ బాస్' జర్నీ ఉన్నారా ఫ్రెండ్స్? 'బిగ్ బాస్' ఫ్రెండ్స్ కలిసి? ఎవరెవరు ఉన్నారో సీజన్‌లో గుర్తులేదు నాకు. మీకేం గుర్తులేదు. ఇంక జనాలకేం గుర్తుంటది ఆ సీజన్? అంతే కదా! ఎందుకు? సో బిజీ. ఐ వాస్ సో బిజీ. హ్మ్. ఐ ఫీల్ రిగ్రెట్ సమ్‌టైమ్స్ లైక్ నాకు మా దాంట్లో మాట్లాడే వాళ్ళంటే అంతగా ఎవరు లేరు. ఒక్కటి వసంతి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటది. అండ్ దాని తర్వాత సుదీప్ అక్క అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు అంతే. ఇంకా లైక్ ఇంకెవరు గుర్తు రావట్లే బేసికల్లీ నాకు. గుర్తు రావట్లేదా? 'బిగ్ బాస్' తర్వాత నీ లైఫ్ ఏమైనా మారిందా? బిగ్ బాస్ తర్వాత నాకేం మారిందంటే బిగ్ బాస్ వల్ల బిఫోర్ ఏం 'బిగ్ బాస్', మారలే. ఆఫ్టర్ 'బిగ్ బాస్'? నో బిఫోర్ బిగ్ బాస్‌లో నాకు బిఫోర్ బిగ్ బాస్ ఐ హావ్ 4 మూవీస్ ఇన్ మై యాక్చువల్లీ హ్యాండ్. బిఫోర్ 'బిగ్ బాస్' నేను చూసినప్పుడు చాలా బాగున్నావు. No, before Big Boss, I have 4 movies in my hand. That time my remuneration was so crazy. హ్మ్. బాగుండే. ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు రెమ్యునరేషన్ ఇట్స్ టోటల్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ బిగ్ బాస్ ఐమ్ నాట్ గెట్టింగ్ గుడ్ రెమ్యునరేషన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. కానీ 'బిగ్ బాస్' అయినా తెలుసు కదా! బిఫోర్ బిగ్ బాస్ చిన్న మూవీస్ అయినా నాకు రెమ్యునరేషన్ పెద్దగా వచ్చేది. ఎందుకులే ఇంకా. అది నా రాంగ్ స్టెప్ కానీ బిగ్ బాస్ వల్ల ఒక్కటే వస్తది ఫేమ్ వస్తది. మూవీస్ రావు. హ్మ్. అని చాలామందికి నెగటివిటీ వస్తది. నాకు దేవుడి దయ వల్ల దేవుడున్నాడు కాబట్టి నాకు రాలేదు. నాకు పాజిటివిటీ వచ్చింది. అవును. కొంచెం పాజిటివిటీ, కొంచెం పిచ్చిదేనొచ్చింది. అవును. అది మనకుంది గదా! అది మనకుంది. అంటే ఎందుకొచ్చింది అనుకుంటున్నా టాకు? ఏమో మనం నిజంగా ఉండిపోయాం కదా! అలాగా. కానీ నువ్వు నీ లైఫ్‌లో జరిగింది ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటావు కదా! అన్నీ పెట్టుకోను. ఇంకా చాలా ఉన్నాయి జరుగుతాయి. దాచినవి ఏం దాచావు? ఏం దాచావు? ఇప్పుడు నా ప్రెజెంట్ ఎన్ని మూవీస్ నేను చేస్తున్నానో దాచేస్తాను కదా! ఎందుకు? వద్దు. అవి పెట్టుకుంటే అది నీకు దిష్టి తగిలిపోతా నేను. అందుకే ఎక్కడ నేను చెప్పట్లేదు. హ్మ్. హ్మ్. ఎన్ని మూవీస్ ఉన్నాయి, ఎన్ని మూవీస్ రాబోతున్నాయని నేనేం చెప్పట్లే. ఇంకా ఆడియన్స్‌తో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? ఏం లేదు. హ్మ్. ప్లీజ్ నా మీద ఏదన్నా కక్ష ఉంటే నన్ను దిష్టి పెట్టి నావన్నీ చచ్చిపోయేలా చేయొద్దు. ప్రతీది ఏం సోషల్ మీడియాలో పెట్టినా
నార్మల్గా అమ్మాయిలతో పెట్టినా కూడా నాకు సోషల్ మీడియాలో దిష్టి వల్ల పోతుంది. నా మీద ఎందుకు అంత ఉంది జనాలకి నాకు అర్థం కాదు అసలుకి. నా మీద నేను ఏం చేసినా దాని మీదనే పడుంటారు జనాలు. అందరూ నేను ఏం చేసినా దాని మీద ఎందుకు వచ్చేస్తారు నాకు అర్థం కాదు. అసలు ఉమెన్ ఫ్రెండ్షిప్స్ నేను చాలా బెస్ట్ అనుకున్నాను. ఉమెన్ అమ్మాయిలే శత్రువు. నో 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 దీన్ని నేను నమ్మను. ఎందుకంటే ఒక అమ్మాయి బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆ అర్థం చేసుకుంది అమ్మాయినే అర్థం చేసుకుంటది, అబ్బాయిలు అర్థం చేసుకోలేరు. నేను అర్థం చేసుకుంటాను. నీతో నేను అన్ని షేర్ చేసుకోలేను కదా శివ. కొన్ని టిపికల్ టాపిక్స్ ఉంటాయి. అది ఒక ఉమెన్ టు ఉమెన్, గర్ల్ టు గర్ల్ మాత్రమే అమ్మాయి షేర్ చేసుకోగలదు. అది కొన్నిసార్లు షేర్ చేసుకోకుండా కూడా అర్థం చేసుకునే ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ ప్యూర్లీ బ్లిస్ అంట నేను. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్షిప్స్ దొరకడం చాలా కష్టం. కానీ అలాంటి ఫ్రెండ్షిప్స్ని కూడా దిష్టి పెట్టి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఆపేసాను నేను. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ఐఎమ్ సాల్వింగ్ మై ప్రాబ్లమ్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్. అంతే, సూపర్ డన్. నేనే విష్ ఆల్ ది బెస్ట్. నేను నెక్స్ట్ మూవీకి అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఇంకా ఇలానే సినిమాలు చేస్తూ ఇంకా ఇలానే తెలుగు ఆడియన్స్ని మంచిగా ఎంటర్టైన్ చేయాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి. మళ్ళీ త్వరలోనే ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ దొరకకుండా దొరికినా కూడా మంచిగా ఉండి మళ్ళీ ఫొటోస్ పెట్టుకొని నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ నేను వాడను, నేను వదిలేస్తాను, నేను సోషల్ మీడియాలోనే రాను, వదిలేస్తాను నేను ఇలా అంటే. ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ ది బెస్ట్ అండ్ నేను మంచి మూవీలు చేయాలి, నేను మంచి యాక్టర్గా సెటిల్ అవ్వాలి, పెద్ద యాక్టర్ అవ్వాలి, హై పెయిడ్ యాక్ట్రెస్ అవ్వాలి అని చెప్పి కోరుకోవా ప్లీజ్. అదే నా రిజర్వేషన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకండి, నీ అమూల్యమైన టైం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ మీ. నేను వచ్చే ముందు ఒక 2 గంటలు వెయిట్ చేస్తాను. ఇట్స్ సో స్వీట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఐఎమ్ సో స్వీట్. ఇఫ్ యూ కెన్ టేస్ట్ మీ. జోక్ జేకే. యా, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.